విద్యాశాఖలో సంస్కరణలపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాశాఖకు 9.8% నిధులు కేటాయించామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో విద్యాశాఖ నిర్వీర్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఇంత డీటెయిల్డ్ గా హౌస్ లో అన్ని విషయాలు, కొన్ని విషయాలు రాజకీయంగా మాకు ఇబ్బంది ఉన్నా కూడా అన్ని విషయాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి హౌస్ కి సబ్మిట్ చేస్తూ జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. దానికి ప్రధానమైన కారణం గౌరవ సభ్యులందరూ తెలుసు, 117 జియో కావాలని రికార్డుల్ని గత ప్రభుత్వం మ్యానిపులేట్ చేసింది. పక్కన ఇంగ్లీష్ లో మన పిల్లలు ఎంత వెనుకబడి ఉన్నారో మనం ఇప్పటికి చూసాం. ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది, కేసులు కూడా పెట్టింది. గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 170 మంది టీచర్లు రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇది డిక్షనరీ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఫోటోలు పెట్టారు అధ్యక్ష. ఇది కూడా వదలలేదు అధ్యక్ష, అందుకే పాడిపోయారు అనుకుంటా గౌరవ సభ్యులు. నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేయించుకున్నాడు. ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం. ఒక స్కూల్ కిట్ లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ అవుతుంది. ఫస్ట్ సెమ్ కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి 2 పుస్తకాలు అధ్యక్ష. చిక్కీలో అధ్యక్ష 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వం సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. 1300 కోట్ల రూపాయలు ట్యాబ్స్ కోసం వృధా చేశారు. 2019 నుంచి 23 వరకు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 8.17% డ్రాప్ అవుట్. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 16.61% అడ్మిషన్స్ పెరిగినాయి అధ్యక్ష. ఈ రోజు ఐఐటి ఖరగ్పూర్, ఎన్ఐటి వరంగల్ విశ్వవిద్యాలయాల నుంచి అక్కడ పనిచేసిన వాళ్ళు ఈరోజు మన వైస్ ఛాన్సలర్స్కి వచ్చారు అధ్యక్ష. ఈ రోజు నియమించిన ఎవరు నా బంధువులు కాదు, నా మిత్రులు కాదు, నేను చెప్తున్నాను వరంగల్ని నేను ఒక్కసారిగా ఫేస్ టు ఫేస్ కలవాల. గత ప్రభుత్వం ఏం చేసినట్టు ఏకంగా పోలీసుల్ని ఈ ఎయిడెడ్ వ్యవస్థ లోపల పంపించి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. నేను మా డిపార్ట్మెంట్ కి ఇచ్చిన టార్గెట్ ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూయకూడదు అని చెప్పి బాగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఇతర దేశాలు పంపిద్దాం అనుకున్నాం. వెళ్ళి నేర్చుకుని రావాలేదు. ఒకటి డిఎస్సి విషయంలో మేము కట్టుబడి ఉన్నాం, నోటిఫికేషన్ ఇస్తాం. ఈ సంవత్సరంలోనే ఉపాధ్యాయుల్ని తీసుకొచ్చి నియమించే బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటికీ టెట్ కూడా నిర్వహించాం. తల్లిదండ్రులను కూడా వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో భాగస్వామ్యం అవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఎక్కడ వెనుకబడి ఉన్నారు, ఎక్కడ బాగా చదువుతున్నారు అని దానిపైన ఒక హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఏర్పాటు చేశాం. పార్టీ రంగుల్లో నాయకుల ఫోటోలు లేవు అధ్యక్ష. మారల్ సిస్టమ్ అనేది రావాలి అధ్యక్ష. వాల్యూ సిస్టమ్ అనేది మనకి చాలా చాలా అవసరం. మగ సమానం అది చట్టాల ద్వారా కాదు. పార్టీలో మాకు ఇంటర్న్షిప్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము ఇప్పుడు కూడా ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తాం. నాకు బ్రహ్మకి చాలా చిన్న వయసులో పెళ్ళైంది అధ్యక్ష. అమెరికాకి వెళ్ళి కలిసి పెట్టుకో 50-50 చేసేవాళ్ళే. మార్పు విద్య తీసుకొస్తుంది అధ్యక్ష. అది రాజ్యాంగం ఏదో కొంతమంది కోసమే, దాంట్లో నాకేంటి పని అనుకుంటే చాలా పొరపాటు అధ్యక్ష. డిఎస్పీ గారికి రాజ్యాంగం ఏంటో కూడా తెలియని పరిస్థితి నేను చూశాను. అందుకే ఇది తీసుకొస్తున్నాను అధ్యక్ష. రెడ్ బుక్ లో ఉన్నారండి అధ్యక్ష. కేవలం పిల్లలకే కాదు, తల్లిదండ్రులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒత్తిడి పెడుతున్నారు అధ్యక్ష. దానివల్ల కొంతమంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. గవర్నమెంట్ రంగంలో కౌన్సిలర్స్ నియమించాం అధ్యక్ష. డ్రగ్స్ గురించి కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు. ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్ అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. సీత గారి నాయకత్వంలో మేము సబ్ కమిటీ అందరూ పనిచేస్తున్నాం అధ్యక్ష. పంజాబ్ పైన యుద్ధం ప్రకటించాం అధ్యక్ష. వెరీ సీరియస్ గా తీసుకుంటాం. ఇంకో సంవత్సరం పడుతుంది. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా వెళ్ళాను, అక్కడ జైషా గారిని కలిశాను అధ్యక్ష. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎస్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ BCCI గారు కలిసి వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్, అంటే ఎక్కడైతే అహ్మదాబాద్ లో అలాంటి ఒక స్టేడియం అమరావతిలో కడదాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొద్దామని ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఒక చర్చ జరుగుతుంది. 2 భాషల 3 భాషల గౌరవ ముఖ్యమంత్రి గారు 5 కాదు 10 భాషలు నేర్చుకుంటే తప్పేంటి అని స్పష్టంగా చెప్పారు. మన నర్సెస్ జర్మనీకి వెళ్ళబోతున్నారు, జపాన్కి వెళ్ళబోతున్నారు. వాళ్ళకి జర్మన్ నేర్పిస్తున్నాం, జాపనీస్ నేర్పించి మరీ పంపిస్తున్నాం అధ్యక్ష. మంచి ట్రైనింగ్ ఇస్తే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. మన పిల్లలకి 9 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవంగా గత 10 సంవత్సరాల్లో జరిగిన సంస్కరణలు నేను చేపట్టాను అధ్యక్ష. ఎప్పుడు జరిగిన నిర్ణయాలన్నీ తీసుకున్నాను అధ్యక్ష.
దీనివల్లనే ఒక ఏపీ మోడల్ రాబోతుందని నేను